మొత్తానికి హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ డేట్ అయితే వచ్చింది భయ్యా. ఈ డేట్ అనమాట జూలై 3 11 గంటల 10 నిమిషాలకైతే వస్తుంది. అయితే ఈ పోస్టర్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అనేది మాట్లాడుకుందాం. అదే కాకుండా ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంత అయింది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అనౌన్స్ చేసిన పోస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. నేనైతే ఈ మూవీ నుండి ఇటువంటి పోస్టర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రకంగా అయితే ఉంది. దీంట్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ అయితే ఉన్నారు. అయితే అతని చేతిలో అనమాట డబల్ బ్యారల్ గన్ అయితే ఉంది. గన్ అనమాట బీభత్సంగా పొడుగుతూ అయితే ఉంది. ఆ లుక్ అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీలో చూడలేదు. నేననమాట అలాంటి గన్ చూసింది కేజీఎఫ్ మూవీలో అదిరా చేతిలో అయితే చూశాను. అలాంటి గన్ అనమాట మన పవర్ స్టార్ పవన్ గారు అయితే పట్టుకున్నారు. వేరే లెవెల్ అనిపించింది ఇదైతే. ఆ తర్వాత ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ అనమాట 2 నిమిషాలు 30 సెకండ్లు అయితే ఉండబోతుందంట. దీంట్లో మన పవర్ స్టార్ పవన్ గారి ఎంట్రీస్ అనమాట 3 అయితే ఉంటాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగలాగైతే కనబడతాడంట. టీనేజ్ ఎంట్రీ అయితే ఉంటుందంట ఒకటి. ఇంకోటి అనమాట ఈ మూవీ ఎండ్ అయ్యేసరికి అనమాట ఒక ఎంట్రీ అయితే ఉంటుందంట. ఈ 3 ఎంట్రీలు అనమాట ఈ ట్రైలర్ అయితే చూపిపోతున్నారు. ఎంఎం కీరవాణి గారు మాత్రం ఒక రేంజ్ లో ఈ ట్రైలర్ అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారంట. అయితే ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేనిది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా టాలీవుడ్ లో బాబీ డియోల్ గారు చాలా సినిమాలు అయితే కనిపించారు. కానీ ఏ సినిమాలో మాత్రం అతన్ని హైలైట్ చేసేలా ట్రైలర్ అయితే చూపించలేదు. కానీ ఈ ట్రైలర్ లో అనమాట బాబీ డియోల్ గారిని హైలైట్ చేసేది చూపిస్తారంట. ప్రెసెంట్ ఫ్యాన్స్ కి అయితే ట్రైలర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది భయ్యా. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది. అసలు చెప్పిన డేట్ కనుక వచ్చి ఉంటే ఈ మూవీ దాదాపు డే 1 అనమాట 50 కోట్ల నుండి 80 కోట్ల దాకా అయితే వసూలు చేసింది డే 1. కానీ ఈ మూవీ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల చాలా లాస్ అయితే వచ్చింది. ఈ మూవీకి మంచి ఇంప్రెషన్ అయితే ఈ మూవీ మీద అయితే ఉండదు భయ్యా. కానీ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవడంతో ఈ మూవీ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే భయ్యా ఈ మూవీ బడ్జెట్ విషయం అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఈ మూవీకి అనమాట అసలు ఫస్ట్ అనుకున్నది 150 కోట్ల బడ్జెట్ అయితే అనుకున్నారు భయ్యా. అయితే ఆ రకంగా అనుకున్నారు. కానీ ఈ మూవీ ఉంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వల్ల కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. మూవీ ప్రొడక్షన్స్ వల్ల కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. అలాగే మూవీ షర్ట్స్ వల్ల కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. అదే కాకుండా విఎఫ్ఎక్స్ వల్ల 13వ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆ డేట్ కూడా పూర్తిగా పోస్ట్ పోన్ అయింది. దాని కారణంగా ఈ మూవీకి అనమాట బీభత్సం లాస్ అయితే వచ్చింది. 150 కోట్లు అనుకుంటే 300 కోట్ల దాకా అయితే వెళ్ళిపోయింది. దాని కారణంగా ఈ మూవీ బీభత్సంగా అయితే వసూలు చేయాలి భయ్యా. లేకపోతే ఈ మూవీ ప్రొడ్యూసర్ అనమాట బీభత్సంగా లాస్ అయితే వస్తుంది. అదే కాకుండా మన పవర్ స్టార్ పవన్ గారు రెమ్యునరేషన్ మొత్తం వెనకైతే ఇచ్చేసారంట భయ్యా. ఈ రకంగా ఎవరు చేయరు, పవర్ స్టార్ పవన్ గారు అయితే చేస్తారు భయ్యా. ఏదైనా సరే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా ఈ మూవీ మీద మంచి ఇంప్రెషనే ఉంది ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కి. కాకపోతే రిలీజ్ అయ్యాకనమాట మంచిగా అయితే ఉండాలి. లేకపోతే పార్ట్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. పార్ట్ 2 తీసారని గ్యారెంటీ కూడా ఉండదు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో. ఇక ఈ విషయం గురించి మీరు ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.